ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు వారు జీవించినప్పుడు ఇదిగో మరి ఆ యొక్క యోసేపు అనేటువంటి ఒక భక్తుడు ఏం చేశాడంటే ఇదిగో ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతంలో స్థిరపరిచాడంట. ఐగుప్తులోనే అదొక పట్టణం అన్నమాట. ఆ పట్టణంలో ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా అదే స్థలంలో స్థిరపరిచాడు. అదే స్థలంలో వారు విస్తరిస్తూ ఉన్నారు. అదే స్థలంలో వారు ఏమవుతున్నారంటే వృద్ధి చెందుతున్నారు. ఎంతగానో మరి వేల కొలదిగా లక్షల కొలదిగా వారు ఏమయ్యారంట, ఒక ప్రబలమైన జనాంగంగా మారిపోయారు. ఎవరండి? ఇశ్రాయేలీ. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే వారు అక్కడ ఉండగా భయంకరమైన శిక్షలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఇంకా శ్రమ పెరిగిపోతూ ఉంది కానీ తరగడం లేదండి. ఈ శ్రమ అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఈ శ్రమను వీరు తాళలేకపోతూ ఉన్నారు. బరువైన పనులు చేపిస్తూ ఉన్నారు. కఠినమైన సేవ చేపిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఎత్తైన కట్టడాలన్నీ కూడా వీరి చేత కట్టించినవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చూడండి ఎంత కఠినమైన సేవ చేపిస్తూ ఉన్నారో, అయినప్పటికీ కూడా వీరి మీద జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు, సరైన తిండి కూడా పెట్టడం లేదు, కనీస అవసరాలు కూడా ఫరో వీరికి కల్పించడం లేదు. కారణము చేత అప్పుడు వారు దేవునికి ప్రార్థన చేయటము, చెప్పాలి మాట మీద, అప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ శ్రమలను తట్టుకోలేక, బాధలను తట్టుకోలేక దేవునికి మొరపెడుతూ ఉండగా దేవుడు ఒక నాయకుని వారి యొద్దకు పంపించాడు. ఎవరైనా గట్టిగా చెప్పాలి, మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మోషే వెళ్ళిన తర్వాత ఫరోతో మాట్లాడుతున్నాడు, ఫరోతో దెబ్బలాడుతూ ఉన్నాడు, ఫరోతో వాగ్వాదం చేస్తూ ఉన్నాడు. ఎందుకని? దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు జనాంగమును ఆ యొక్క చెరలో నుండి, బానిసత్వం నుండి బయటకు తీసుకు వెళ్ళాలని దేవుని ఆజ్ఞ మేరకు మోషే ఫరో ఎదురు నిలబడి ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా ఏం చేయట్లేదంట. సస్యమీర నేను పంపించిన కాక పంపించను అన్నట్లుగా ఎన్నిసార్లు ఫరో దగ్గర నిలబడిన ప్రయత్నం మాత్రం శూన్యం అన్నమాట. ఫలితం లేనప్పుడు అప్పుడు దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు ఒక 10 తెగుళ్లను ఎవరు ముందుంచాడంట? ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరో ఎదుట ఒక భయంకరమైన 10 తెగుళ్ళు అన్నమాట. ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈ 10 తెగుళ్ళు ఐగుప్తులో మాత్రమే ఉన్నాయి, కానీ గోషేనులో మాత్రం ఒక్క తెగులు కూడా లేదు. చప్పలు కూడా దేనామని కనపడదామా? హల్లెలూయా. ఒక్క తెగులు కూడా గోషేనులో, ఆ ప్రాంతం అంతా కూడా ఏముందంట? సమాధానం ఉంది, నెమ్మది ఉంది, దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉంది కనుక అప్పుడు గోషేనులో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలంటే ఐగుప్తు దేశంలో ఉన్న వారికి, చుట్టుపక్కల దేశాల్లో ఉన్న వారికి ఒక భయం కలుగుతూ ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగునే కాదు. కాబట్టి దేవుని వాక్యము ఉండాలి. ఎక్కడ ఉండాలో ఇప్పుడు ఒక మాట చెప్పి రెండవ విషయంలో వెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, మనం ప్రతి ఆదివారం ఎక్కడికి వస్తున్నామండి? దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. వారం ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకోవాలని దేవుని వాక్యంలో కూడా వ్రాయబడి ఉంది. అర్థమవుతుందండి? వారం ఆదివారం విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో మనం కూడుకోవాలి. చక్కగా పాటలు పాడిన తర్వాత ఏం చేస్తాము? మరి వాక్యాన్ని చదువుతాము, మరి ఆ యొక్క స్తుతి ఆరాధన చేస్తూ ఉంటాము. వాక్యాన్ని వినే సమయానికి వచ్చినప్పుడు ఎంత శ్రద్ధగా మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం. వాక్యం వినే సమయానికి వచ్చినప్పుడు ఎంత శ్రద్ధగా మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. శ్రద్ధగా ప్రతి వారము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం కదా, ప్రతి వారము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం కదా. విన్న వాక్యాన్ని ఎంతవరకు మనం మోసుకుని వెళుతూ ఉన్నాం, ఎంతవరకు దాన్ని మనం గుర్తు పెట్టుకుంటూ ఉన్నాం, ఎంతవరకు ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. చూడండి, మన ఇంటిలో కూడా దేవుని వాక్యము ప్రకటించబడాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తెలుసా, ప్రకటించిన వాక్యము అది ఎక్కడ నిలిచి ఉంటుందంట? మన ఇంటిలో నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఇక్కడ విన్న వాక్యము కొంతసేపటికి ఏమైపోతున్నది? ఎగిరిపోతూ ఉంది. కాబట్టి మన ఇంటిలో ప్రకటించబడిన వాక్యము కూడా అది మనకు చాలా దీవెన, అది మనకు చాలా ఆశీర్వాదకరం.